గ్రంథము 1 Kings 17th చాప్టర్ 1st verse చదువుదాము. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియగు తిష్బీయుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో ఏలియా ఈ యొక్క అధ్యాయంలో మొట్టమొదటిసారిగా ఈ రాజుల గ్రంథంలో మనకు కనబడతాడు. ఏలియా మాట్లాడుతూ వచ్చి రాగానే, సాధారణంగా వచ్చి రాగానే కొంచెం పరిచయం చేసుకొని నేను ఇలాగా అని ఏం చెప్పట్లే. వచ్చి రాగానే ఏం చెప్తున్నాడంటే, ఎవని సన్నిధిలో నేను నిలువబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచు కానీ వర్షము కానీ పడదని ప్రకటించాను. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పటికి అహాబు అనేటువంటి రాజు ఇశ్రాయేల్ దేశం మీద ఏలుతున్నాడు. ఈ అహాబు అప్పటి వరకు కూడా ఇశ్రాయేలు ఎవరైనా పాపము చేస్తే అతడు యెరోబాము మించిన యెరోబాము వంటి పాపములే చేస్తున్నాడు అనేవారు. ఈ అహాబు వచ్చిన దగ్గర నుంచి యెరోబామును మర్చిపోయారు, అహాబుతో పోల్చడం ప్రారంభించారు. ఎవరైనా పాపము చేస్తే అతడు కూడా అహాబు వలె పాపము చేస్తున్నాడు, ఎందుకంటే యెరోబాము మించి పాపము చేయడము ప్రారంభించాడు అహాబు. తను సిదోను పట్టణంకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి స్త్రీని యెజబేలును వివాహం చేసుకుంటాడు. తర్వాత ఇశ్రాయేలు అందరూ కూడా పాపము చేయుటకు అతడు కారకుడవుతాడు. విగ్రహారాధికుడు, భయంకరమైనటువంటి పనులన్నీ కూడా ఆ విగ్రహాలకి ఆలయాన్ని, తర్వాత బలిపీఠములు కూడా కట్టించి ఇశ్రాయేలు అందరూ కూడా పాపము చేయడానికి అతడు కారకుడవుతాడు. ఆ తర్వాత ఏలియా ప్రత్యక్షమవుతున్నాడు. ఇప్పుడు ఏలియా ప్రత్యక్షమవుతూ తను తాను ఎలా ఇంట్రడ్యూస్ చేసుకున్నాడంటే, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను. నేను ఎక్కడ నిలవబడి ఉన్నాను అంటే, రాజు సన్నిధిలో నిలవబడి ఉన్నాను అనట్లేదు. రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు, అహాబు దగ్గరికే వచ్చే మాట్లాడుతున్నాడు. కానీ అహాబు దగ్గరికి వచ్చి నేను రాజు సన్నిధిలో నిలవబడి అనట్లేదు, నేను ఎవని సన్నిధిలో నిలవబడి ఉన్నానో. మీకు తెలుసా, మీరు ఎక్కడున్నప్పటికీ కూడా మనము నిలిచేటువంటి ప్లేస్ దేవునిలో ఉంటే ఆ అట్మాస్ఫియర్, ఆ పరిస్థితులు అన్నీ కూడా చాలా వ్యత్యాసంగా ఉంటాయి. హల్లెలూయా. మనము ఒకవేళ దేవుని మందిరంలో ఉన్నట్టుగానే ఉండొచ్చు. మేబీ యూ మే నాట్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ ప్రెజెన్స్. కనుక మనము ఎవరిని సన్నిధిలో నిలిచి ఉంటున్నామో, ఏలి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు చూడండి. నేను ఎవరిని సన్నిధిలో నిలవబడి ఉన్నానో, నేను నీ సన్నిధిలో నీ దగ్గర నిలవబడి ఉన్నాను అనుకుంటున్నావేమో. రాజుగారిని చూసి భయపడి రాజుగారికి నమస్కారం చేయడం, రాజుగారిని ఏదో మరి ఆ రాజుగారిని హ్యాపీ చేయడానికి చూడట్లేదు. కానీ ప్రవక్త యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మనము ఎలీషా లైఫ్ని చూస్తే మనకు అర్థమవుతుంది. సో కాల్డ్ ప్రాఫిట్స్, మనం ఇప్పుడు నేను ప్రవక్తను అంటున్న వాళ్ళని మీరు ఏలియాతోని ఎలీషాతోనూ కంపేర్ చేసుకొని చూడండి. లేకపోతే కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, వారితో కంపేర్ చేసుకొని చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఎంత ధైర్యంగా, వారు ఎవరిని మనుషులు కూడా ప్లీజ్ చేయట్లేదు, కానీ నేను ఎవరిని సన్నిధిలో నిలవబడి ఉన్నాను అని చెప్తూ అంటున్నాడు, నా మాట ప్రకారముగా కాక ఈ సంవత్సరములలో మంచు కానీ వర్షమైనను పడదని ప్రకటించాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనము చెప్పిన మాట జరుగుతుంది. ఏలి ఎంత నా మాట ప్రకారంగా కాకుండా ఇక వర్షము కానీ మంచు కానీ ఈ సంవత్సరాల్లో పడదు అంటున్నాడు. తన నోట్లోంచి వచ్చినటువంటి ఆ మాట అంత ఖచ్చితంగా నెరవేరుతుందనే కాన్ఫిడెంట్తో చెప్తున్నాడు. నా మాట ప్రకారం కాకుండా ఇక మంచు కానీ వర్షము కానీ పడదు. దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే ఆ కాన్ఫిడెన్స్ మన జీవితాల్లోనికి వస్తుంది. దేవుని సన్నిధిలో నిలవబడి దేవుని సన్నిధిలో నడుస్తూ మనం మాట్లాడితే ఆ మాట నెరవేరుతుంది. ఆమేన్. దేవుని సన్నిధి
ఇట్ ఈస్ నాట్ యువర్ వర్డ్స్, ఇట్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. నువ్వు ఎవరిని సన్నిధిలో నిలవబడి మాట్లాడుతున్నావో ఆ మాట ఆయన నెరవేరుస్తాడు. మనం ఆయన సన్నిధిలో నిలిచే అనుభవం లేదనుకోండి, ఆ మాటలు నెరవేరు. ప్రవక్త అని ఎలా తెలుస్తుందంటే, అతడు చెప్పిన మాట నెరవేరితే అతడు ప్రవక్త, అతడు మాట నెరవేరకపోతే అతడు ప్రవక్త కాడు. హెజ్కేల్ గ్రంథంలో ఈ మాట ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, అతడు చెప్పిన మాట నెరవేరితే అతడేంటి? ప్రవక్త. నెరవేరకపోతే ఎంత కాన్ఫిడెంట్గా ఏలియా చెప్తున్నాడు, నా మాట ప్రకారం కాకుండా ఈ దినములలో వర్షము కానీ మంచు కానీ పడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు తన తీర్పులను చాలాసార్లు తెలియజేస్తుంటాడు. మనం అనుకుంటాము దేవుడు ఎప్పుడు కూడా మనము ఒక్క దేవుని ప్రేమ ఈ మధ్య నేను ఒక మంచి సేవకుని యొక్క మాటలు వింటున్నప్పుడు గాడ్ ఈజ్ లవ్ అని ఒకటే చెప్తే ఇట్స్ అ రాంగ్ గాస్పుల్ అన్నాడు ఆయన. నేను మళ్ళీ ఆగాను. నేను నడుస్తూ వింటున్నాను. నడుస్తూ ఎందుకు వింటున్నారు పాస్టర్ గారు అంటారేమో. నడుస్తున్నప్పుడు వింటున్నాను, వాకింగ్ చేస్తూ ఏం చేస్తాను, దేవుని యొక్క మాటను వింటున్నాను. మీరు కూడా వినొచ్చు అలాగా. ఏది చేస్తున్నా కూడా దేవుని మాట వినొచ్చు. మళ్ళీ ఆగి మళ్ళీ వెనక్కి వెళ్ళాను. వెనక్కి వెళ్ళి మళ్ళీ వినడం ప్రారంభించాను. తను పెద్ద బైబిల్ టీచర్, ఆయన చెప్తున్నాడు గాడ్ ఈజ్ లవ్ అని ఒకటే ప్రకటిస్తుంటే అది ఇట్స్ ఎ నాట్ ప్యూర్ గాస్పుల్ అన్నాడు ఆయన. మీకు ఇప్పుడు అలాగే అనిపిస్తుంది కదా. మనం కూడా ఏం చెప్తాం, దేవుడు ప్రేమ ఉన్నాడు, దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు, దేవుడు పాపులను ప్రేమిస్తున్నాడు, ఇవన్నీ చెప్తాం. వి డోంట్ స్పీక్ అబౌట్ గాడ్స్ యాంగ్రీ అన్నాడు ఆయన. అదేంటిది దేవుని కోపం ఎందుకు చెప్తాం అని చెప్తూ ఆయన ఎలా క్లారిటీ ఇచ్చాడంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు పాపం విషయంలో అంత కోపం లేకపోతే యేసుక్రీస్తును సిలువకు పంపించడు ఆయన. అప్పుడు వెలిగింది నాకు. దేవుడు పాపం విషయంలో ఎంత కఠినంగా ఉన్నాడంటే, పాపానికి తన సొంత కుమారుని పంపించి ఆ సొంత కుమారుని మీద శిక్ష వేయించాడు. సో గాడ్ నెవర్ కాంప్రమైజ్ విత్ సిన్. దేవుడు ప్రేమిస్తున్నాడు అనేది మనం చెప్తే ఇట్స్ నాట్ కంప్లీట్ గాస్పుల్. దేవుడు పాపం విషయంలో తన కోపాన్ని చూపిస్తాడు. ఆ కోపంలో నుంచి తప్పించుకోవాలంటే యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. తీర్పు ఉంది, జడ్జిమెంట్ ఉంది. మనం దేవుడు ప్రేమ అయి ఉన్నాడంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు చాలాసార్లు ప్రేమ అయినప్పుడు పిల్లలు ఏమవుతారు, అమ్మే నాకు కావాలి అంతే అంటారు. అంతే, అమ్మ వద్దమ్మా నీకు జలుబు చేస్తుందమ్మా అంటే నాకు కావాలమ్మా. ఏం చేస్తారు అప్పుడు, మమ్మీ ఐస్ క్రీమ్ కొని దాంతోపాటు ఒక విక్స్ వేపర్ కూడా కొనుక్కొని తండ్రి అలా చేయడు. వీళ్ళు ఏమవుతారంటే, మనము అలా గారాబం మనం చేస్తున్నప్పుడు దేవుడు కూడా అలా గారాబం చేస్తాడేమో అనుకుంటాం మనం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత ప్రేమిస్తాడంటే పాపం విషయంలో ఎంత ఆయన కోపాన్ని కలిగి ఉన్నాడో కూడా మనం చూస్తాము. తన సొంత కుమారుణ్ణి మనల్ని శిక్షించలేక, మనమందరము శిక్షకు పాత్రులమే, మనమందరము నరకమునకు పాత్రులమే, దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎందుకంటే పాపం విషయంలో ఆయన కాంప్రమైజ్ కాలేడు. పాపానికి శిక్ష విధించాలి, పాపానికి శిక్ష వేయాలి. పాపం విషయంలో ఆయన కాంప్రమైజ్ కాలేడు కనుక తన సొంత కుమారుని లోకంలోనికి పంపించి ఆయన యందు పాపమునకు శిక్ష విధించాడు. రోమన్స్లో మనం ఇది చూస్తాము. రోమాపత్రిక 1వ అధ్యాయంలో చూస్తాము, 5వ అధ్యాయంలో చూస్తాము, 8వ అధ్యాయంలో చూస్తాము. 1వ అధ్యాయంలో ఏముంటుందంటే, మనుషుల మీద దేవుని కోపము బయలుపరచబడుతుంది. సత్యమును నమ్మక 18వ వచనం నుంచి అనుకుంటాను చూడండి ఉంటుంది. ఇది నా సబ్జెక్ట్లో కాదు కానీ అలా ఎందుకు వచ్చింది చెప్తాను, మళ్ళీ వెళ్ళిపోతాను, బయటకు వచ్చేస్తాను. దుర్నీతి చేత, రోమన్స్ 1st chapter 18 అనమాట. సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను, ఇది 1st chapters చెప్తున్నాడు.
రోమన్స్ ఆర్ వెరీ అద్భుతమైనటువంటి రోమాపత్రిక చాలా అద్భుతమైనది. మీరు రోమాపత్రిక కానీ మీకు కంప్లీట్గా అర్థం అవుతే మీకు ప్యూర్ గాస్పల్ అంతా కూడా అర్థమైపోద్ది. సత్యమును అడ్డగించు వారి మీద ఏం కనబడుతుందట? దేవుని యొక్క కోపము పరలోకములో నుండి ఏమవుతుంది? బయలుపరచబడుతుంది. అయితే ఆ కోపము మన మీదకి రాకుండా యేసుక్రీస్తు తీసుకున్నాడు. దేవుని కోపాన్ని ఎవరు తీసుకున్నారు? కనుక ఇది చెప్పకలేదు అనుకోండి, అది దట్ ఈస్ నాట్ గాస్పల్. మనం ఏం చేస్తున్నామంటే ప్యాంపరింగ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు అందుకే చాలామంది ఇప్పుడు ఎలాగున్నారంటే విశ్వాసులు చాలా ప్యాంపర్డ్. మరి అలా చెప్పకూడదు కదా, మళ్ళీ అలా మాట్లాడచ్చా, ఇది మాట్లాడినా భయమే, ఇది చేసినా భయమే. దేవుని యొక్క విషయాలను, దేవుని యొక్క మార్గాలను, వాక్యమును మనము సరిగా గ్రహించకపోతే ప్యాంపర్డ్ క్రిస్టియన్స్లా ఉండిపోతాం, చిన్న పిల్లల్లాగే ఉండిపోతాం. ప్రతిదానికి ఏంటి అలుగు, గొనుగు, సొనుగు, ఇవన్నీ గోతోనే ఉన్నాయి చివరిలో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన తీర్పును బయలుపరుస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ఆ తీర్పులో నుంచి మనలందరినీ కూడా బయటికి తీసుకొచ్చాడు. దట్ ఈస్ ద గాస్పల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, నువ్వు ఎలాంటి పాపం చేసినా యేసయ్య నిన్ను ప్రేమిస్తాడు అంటే అది గాస్పలే. కానీ ఆ పాపమునకు శిక్ష ఆయన భరించాడు. దట్ ఈస్ ద గాస్పల్. యేసుక్రీస్తు సిలువలో ఆ యొక్క శిక్షను ఆయన ఏం చేశాడు? భరించాడు. కనుక గాస్పల్ ద్వారానే చాలామంది మనము స్టార్టింగే మనం వాళ్ళని ప్యాంపరింగ్ చేసుకొని, చర్చిలోకి వచ్చిన దగ్గర నుంచి ప్యాంపరింగ్ చేసుకొని, ఎదుగుతున్న కొద్దీ ప్యాంపరింగ్ చేసుకొని ఉంటే వాళ్ళు ఎప్పటికి కూడా ఎలాగుంటారు? ఉయ్యాల, జంపాల, ఏంటి ఇంక ఇదే క్రైస్తవులు అందరిని ఏం చేయాలి అప్పుడు? ఊపాలి. ఎందుకు ఊపాలి? మరి మొదటి నుంచి ఊపడమే. నువ్వు వస్తే ఏసైకి లాభం, నువ్వు వస్తే ఏసైకు మరి బాబు, రాకపోతే నీకు నష్టం. దేవుని కోపం, దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ క్రైస్ట్. ఆ ఉగ్రతలోంచి నువ్వు తప్పించబడాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీ మీద ఆ శిక్షగా రాకుండా తన కుమారుని యందు, యేసుక్రీస్తునందు ఆ శిక్షను విధించాడు. అది రోమపత్రిక అంత యొక్క సారాంశంలో ఉంటుంది. 8వ అధ్యాయం వరకు కూడా ఈ గాస్పల్ని మరి పౌలు చక్కగా వివరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఇక్కడ జడ్జిమెంట్ చెప్పాడు కదా, ఎందుకు 3 సంవత్సరాలు వర్షము కానీ మంచు కానీ రాకుండా అయిపోతుంది అని ప్రవక్త ప్రకటించాడు. ఎందుకు అలా కఠినంగా చెప్పాడు అంటే మనుషుల మీద, మనుషులు చేసిన పాపాన్ని బట్టి దేవుడు శిక్షించడానికి కాదు, దేవుడు మరలా దేవుని వైపుకు ప్రజలను ఆకర్షించడానికి. ఆ దినముల్లో వారికి ఆహారం లేనప్పుడు, ఆ దినముల్లో వారికి మరి దాహం తీర్చుకోవడానికి, ఆ తర్వాత ఎలాగ ఉంటుందంటే కనీసం పశువులు తినడానికి గడ్డి కూడా లేని పరిస్థితి వచ్చిందట. చూడండి, ఇంకో మాట కూడా చూపిస్తాను. ఏలియాని ఏమంటాడంటే 18వ అధ్యాయము, ఏలియాని మరలా అది చెప్పిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఏలియా మరి అహాబును కలుసుకోవడానికి వస్తున్నాడు. మరలా ఇక్కడ అంటున్నాడు చూడండి 15వ వచనము, 18:15. ఏలియా ఎవరిని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో అంతటి ఉపధ్య తెలియచేయగా ఏలియాను కలుసుకున్నట్టుకై అహాబు బయలుదేరెను. అహాబు ఏలియాను చూచి, ఇప్పుడు ఏలియాను చూడగానే అహాబు అంటున్నాడు, 3 సంవత్సరాల నుంచి వర్షం లేదు, 3 సంవత్సరాల నుంచి మంచు లేదు, దేశమంతా ఎండిపోయింది, త్రాగడానికి నీళ్ళు లేదు, పశువులకు ఆహారం లేదు. అహాబు ఏలియాను చూడగానే ఏమంటున్నాడు? ఇశ్రాయేలుకి శ్రమ పెట్టువాడు నువ్వే కావా అంటున్నాడు. 3 సంవత్సరాలు కరువు వచ్చినా మారలేదు అహాబు. అహాబుకు 3 సంవత్సరాలు శ్రమ వచ్చినా మారలేదు. ఏమంటున్నాడు చూడండి అప్పుడు, అతడు నేను కాదు యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలు దేవతను అనుసరించు నీవును. చూడండి, 3 సంవత్సరాలు కరువు వచ్చినా కూడా అహాబు మారలేదు.
అరే దీనికి కారణం ఎవరు? నేనే కదా. చాలామందికి శ్రమలు వచ్చినా కూడా దానికి కారణం ఎవరో అనుకుంటారు. దానికి కారణం ఎవరో అనుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏలియా అంటున్నాడు, నేను కాదు, నీవు నీ ఇంటివారు, నీ తండ్రి ఇంటివారు ఇశ్రాయేలులు శ్రమపడ్డానికి కారణమయ్యారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో నేను ఇది చదువుతున్నాను, రాజుల గ్రంథం ఈ మధ్యకాలంలో చదువుతున్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది. 3 సంవత్సరాలే నా వల్లే కదా ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఇంత శ్రమ వచ్చింది. ఒక్క రాజు రిపెంట్ అయ్యింటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దీవించబడతారు. కనుక మీరు రిపెంట్ అయితే ఏ విషయంలోనైనా దేవుడు ప్రతిదాన్ని కూడా అప్పుడు చూస్తారు వాట్ ఈస్ గాడ్స్ లవ్ అని. ఒక్కసారి ఆయన వైపు తిరగగానే అప్పుడు చూస్తారు తండ్రి ప్రేమ ఏంటో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెంటనే ఉంగరం పెడతాడు ఆయన, వెంటనే ప్రశస్త వస్త్రం ఇస్తాడు ఆయన, వెంటనే కాళ్ళకు చెప్పులు ఇస్తాడు ఆయన, వెంటనే నీకు అధికారం ఇస్తాడు ఆయన. అది ఆయన ప్రేమ. నువ్వు రాకపోతే ఆయన ఇప్పుడు రాలేదు, ఏం చేస్తాడు తండ్రి? చూస్తున్నాడు కానీ వెళ్ళాడా? ఎక్కడెక్కడికో వెళ్ళి వెతుకుతున్నాడా? వెతకలేదు. ఏం చేస్తున్నాడు? ఎప్పుడైతే వెన్ యు టర్న్ టు హిమ్, నువ్వు తిరుగుతావో అప్పుడు నీకు ఉంగరం దొరుకుతుంది, అప్పుడు నీకు ప్రశస్త వస్త్రం దొరుకుతుంది, అప్పుడు నీ కాళ్ళకి ఏం దొరుకుతుంది? చెప్పులు దొరుకుతాయి. అంతేకాదు గొప్ప పండగ జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంట్లోనే ఉన్నాడు ఒకడు, వాడు ఏం చేస్తున్నాడు? తండ్రి విలువ తెలియదు, తండ్రితో ఉన్న సంతోషం తెలియదు. వీడు అంటున్నాడు, ఇంట్లోనే ఉంటున్నాడు కానీ నాకు ఒక మ్యాక్ ఇస్తే, నాకు ఒక గొర్రె ఇస్తే మా ఫ్రెండ్స్తో వెళ్ళి పార్టీ చేసుకుంటున్నాను. వీడికి వాడికి తేడా ఏముంది? నీకు వెళ్ళాలని ఉంది బయటికి, కానీ వెళ్ళలేదు. వాడికి వెళ్ళాలని ఉంది, వాడు వెళ్ళిపోయాడు. ఇద్దరు అందుకే అన్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, ఇంట్లో దొంగ బయట దొంగ, ఇంట్లో పాపి బయట పాపి. మనం అందరం అనుకుంటాం తప్పిపోయినాడు వాడే అనుకుంటాం. కాకపోతే వాడు బయటికి వెళ్ళిపోయాడు అంతే బహిరంగంగా. వీడేం చేయలేదు, నువ్వు పర్మిషన్ ఇస్తే వెళ్ళిపోతాను అంటున్నాడు, నువ్వు ఇవ్వకపోయినా వెళ్ళిపోతాను అన్నాడు మొదటోడు. ఇప్పుడు ఎవడు గొప్పోడు? తిరిగి వచ్చినాడు గొప్పోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, గనక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వైపు తిరిగితే ఆ ప్రేమ, ఆ కృప, ఆ కనికరమును మనం అనుభవిస్తాం. రెండో విషయంలోనికి వెళ్తున్నాను. ఎవరిని యాక్చువల్గా సబ్జెక్ట్ ఏంటంటే ఎవరిని సన్నిధిలో నేనున్నానో అది. ఆ దేవుని సన్నిధిలో ఉండడం మనకు అలవాటు అయినప్పుడు మనం మాట్లాడితే దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయంలోనికి వెళ్తున్నాను. ఆదికాండము 24వ అధ్యాయము 40వ వచనం. జెనసిస్ 24:40. 40 ఏనండి. అదేనమ్మా. మరి అలాంది. అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయను గనుక ఆమేన్. ఇక్కడ ఒక మ్యాచింగ్ చూడడానికి వెళ్తున్నాడు. ఎవరు? ఎలియాజరు. ఎలియాజరు అని అక్కడ లేదు, ప్రభు యొక్క, క్షమించండి, అబ్రహాం యొక్క పెద్ద దాసుడు, నమ్మకమైన దాసుడు అని ఉంది. దానికి ఎలియాజరే అనుకోవాలి. ఎందుకంటే అబ్రహాం ఒక చోట ప్రార్థన చేస్తాడు, ఎలియాజరే కదా నాకు వారసుడు అవుతాడు అంటాడు. కనుక ఈ వెళ్తున్నప్పుడు అబ్రహాం యొక్క కాన్ఫిడెన్స్ చూడండి. నేను ఎవరిని సన్నిధిలో ఉన్నానో, ఏమంటున్నాడు? ఎవరిని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపిస్తాడు. ఎలా తెలుసు? అప్పుడు దాకా ఎప్పుడైనా పంపించాడా? నువ్వు ఒక పని మీద వెళ్తున్నావు, ఆ పని మీద నువ్వు వెళ్తున్నప్పుడు దేవుడు నీతో ఒక దూతను పంపిస్తాడు, ఆ దూత ద్వారా నీ పని సఫలమైపోద్ది అన్నాడు. ఒక దూతను పంపిస్తాడు, ఆ దూత ద్వారా ఏమవుతుంది? నీ పని. ఎక్కడిది కాన్ఫిడెన్స్ అంటే చెప్తున్నాడు. కాన్ఫిడెన్స్ ఎక్కడుంది? వినాలి, కళ్ళు మూసుకొని వినకండి, కళ్ళు తెరిచి వినండి. ఎక్కడిది ఆ కాన్ఫిడెన్స్? ఎవని
సన్నిధిలో నేను జీవించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవని సన్నిధిలో నేను, మీరు ఎవరి సన్నిధిలో జీవిస్తున్నారు? ఎందుకు భయం, ఎందుకు బెంగ, ఏం జరుగుతుందో? అబ్రహాం కాన్ఫిడెన్స్ చూడండి. నేను ఎవని సన్నిధిలో జీవిస్తున్నానో ఆ దూత నీతో కూడా వస్తుంది, నువ్వు వెళ్ళిన పని సఫలము అవుతుంది. కనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని సన్నిధిలో ఉంటే ఆ కాన్ఫిడెన్స్ అలా ఉంటుంది. దేవుని సన్నిధిలో నేను ఉంటున్నాను అంటూ మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగట్లేదు అనుకుంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనది వన్ సైడ్ అన్నమాట. మనది వన్ సైడ్. మన ప్రార్థన వన్ సైడ్, అటు సైడ్ నుంచి ఏం లేదు. రెండూ కలిసాయి అనుకోండి, నీతో దేవుడు, దేవునితో నీవు కలిసావు అనుకోండి, అప్పుడు ఉంటుంది ఈ కాన్ఫిడెన్స్. ఏలియా మాట్లాడినట్టుగా, అబ్రహాం మాట్లాడినట్టుగా, నేను ఎవని సన్నిధిలో జీవిస్తున్నానో ఆ యెహోవా జీవము తోడు, ఆయన దూత నీకు తోడుగా వస్తుంది. నీ వెళ్ళిన కార్యం ఏమవుతుంది? సఫలము చేస్తుంది. మీకు తెలుసా, మీరు దేవుని సన్నిధిలో నడిస్తే, దేవుని సన్నిధిలో ఉంటే దేవుని దూత నువ్వు వెళ్తున్న కార్యములన్నీ కూడా సఫలం చేస్తుంది. ఎందుకు దేవుని దూత వస్తుందంటే, నేను దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాను, దేవుని సన్నిధిలో నేను ఏం చేస్తున్నాను? జీవిస్తున్నాను. అబ్రహాముకి ఆ అనుభవము 17 అధ్యాయం వరకు వచ్చేంత వరకు లేదు. అబ్రహాం కూడా జనరల్గానే ఉన్నాడు. ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి అనుభవంలో కూడా ఒక్కొక్క మెట్టు కూడా మనం ఎక్కుతూ ఉండాలి. 17 అధ్యాయం వచ్చేంత వరకు కూడా జనరల్గానే ఆలోచించాడు. పిల్లలు ఎలా పుడతారు, ఎంత వయసు వచ్చింది కదా, శారా మాట విన్నాడు, శారా మాట విని ఆగర్ని తో పిల్లలను కన్నాడు, ఇస్మాయిల్ పుట్టాడు. ఇవన్నీ కూడా జనరల్గా జరుగుతున్నాయి. చాలామంది క్రైస్తవుల జీవితంలో కూడా జనరల్గానే ఉంటుంది. జనరల్ అంటే ఏం చెప్పాను ఇంతకుముందు? జనరల్ భోగి చూసారు ఎప్పుడైనా? ఒకసారి చూడాలి. ఎప్పుడు ఏసీ భోగుల్లోకి ఎక్కడమే కదా, ఒకసారి చూడండి కాసేపు ఆగి, అప్పుడు తెలుస్తుందా జనరల్ భోగి అంటే ఇలా ఉంటుందా. మీరు ఎప్పుడైనా జనరల్ భోగి చూడండి, బొకోరా ఎక్కండి, ఇంకా మరి తిరుగుండదు. బొకోరా ఎక్కితే అది 4 రాష్ట్రాల నుంచి వస్తుంది అన్నమాట. కేరళ, తమిళనాడు, ఆంధ్ర, 5 జార్ఖండ్, తర్వాత బీహార్, 5 రాష్ట్రాలకు వెళ్తుంది అది. మీరు దాంట్లో చూస్తే జనరల్ భోగిలో, జనరల్ భోగి అంటే ఇలా ఉంటుందని మీకు అర్థమవుద్ది అనమాట. ఇప్పుడు దేవుని పెట్టారు. ఇప్పుడు జనరల్ భోగి గురించి మనకి ఎందుకు కానీ టైం అయిపోతుంది మనకి. అయితే ఎందుకు చెప్తున్నానంటే, మనము దేవుని సన్నిధిలో జీవించే అలవాటు లేదనుకోండి, జనరల్గానే ఉంటుంది. లోకంలో ఉన్నవానికి మనకు పెద్ద ఏమి వ్యత్యాసం కనబడదు. దేవుని సన్నిధిని మనం అనుభవిస్తూ ఆయనతో మనతో ఆయన కూడా ఉంటే అప్పుడు చెప్పగలుగుతావు, ఒక దూత వస్తుంది, ఆ దూత నువ్వు వెళ్ళిన కార్యం సఫలము చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ మనుష్యుల యొక్క సహాయం కాదు, మనుషులు మనకేదో సహాయం చేస్తారని కాదు, మనుషులు మన పక్షంగా మనకు ఫేవర్ చూపిస్తారని కాదు. ఏంజల్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క దూత నీకు ఫేవర్ చేస్తుంది. దేవుని యొక్క దూత నీకు కావలి ఉండి నిన్ను సంరక్షిస్తుంది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని సంరక్షిస్తుంది. Psalm 34:7. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దూత నిన్ను సంరక్షిస్తుంది. ఎప్పుడు అంటే ఆయన సన్నిధిలో నువ్వు నిలిచి ఉండాలి. అబ్రహాం యొక్క కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్పానంటే, అబ్రహాము 16వ అధ్యాయం వరకు కూడా జనరల్గానే ఉన్నాడు. 17 అధ్యాయం వచ్చేసరికి దేవుడు తండ్రి అబ్రహాంతో మాట్లాడుతూ అన్నాడు, అబ్రహాము నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్తూ నా సన్నిధిలో నువ్వు నడవాలి. ఎక్కడ నడవాలని చెప్పాడు? చదువుతారా మాట? 17వ అధ్యాయము ఎన్నో వచనం అమ్మా? 1వ వచనం చూడండి. 17వ అధ్యాయము జెనసిస్ 17. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను. అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు అనుకున్నట్టు కాదు,
నీ యొక్క థింకింగ్ ఎలాగుందో అలాంటి దేవుణ్ణి కాదు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మన థింకింగ్ ఎలాగుంటుందో అలాగే చేస్తాడేమో అనుకుంటాము, అలాగే చేయాలేమో దేవుడు అనుకుంటాము. న్యాచురల్ థింగ్స్ న్యాచురల్ వేలోనే దేవుడు చేయాలనుకుంటాము. దేవుడు న్యాచురల్ వేలో చేయడు, సూపర్ న్యాచురల్ వేలో చేస్తాడు. ఎందుకంటే దేవుడు సూపర్ న్యాచురల్ గాడు. హల్లెలూయా. మనం కొంత సమయం అయిపోయేసరికి న్యాచురల్గా ఆలోచించడం ప్రారంభిస్తాము. అబ్రహాము కూడా న్యాచురల్గా అయిపోయాడు. దో హీ ఈజ్ ఎ బిలీవర్, అతడు విశ్వాసే, కానీ న్యాచురల్ మైండ్తోనే ఉన్నాడు. న్యాచురల్గా ఎలాగైతే అందరూ ఆలోచిస్తారో అలాగే ఆలోచిస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఐ ఆమ్ ఎలాంటి దేవుణ్ణి? ఆల్ మైటీ గాడ్. నేను సర్వశక్తి గల దేవుడును. ఐ కెన్ డూ ఎనీథింగ్. ఏ కార్యమైనా నేను చేయగలను. నీకు 100 సంవత్సరాలు వచ్చినా పిల్లలు పుడతారు, మృతులైనా సజీవులుగా చేయబడతారు. హల్లెలూయా. అప్పుడు అబ్రహాం నమ్మాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా అని చెప్తూ ఏం చెప్పాడు అక్కడ కండిషను? నా సన్నిధిలో నువ్వు నడవాలి. నువ్వు జనరల్గా వెళ్ళిపోతే అవ్వదు. యూ హ్యావ్ టు వాక్ ఇన్ మై ప్రెసెన్స్. నా సన్నిధిలో నువ్వేమవ్వాలి? నడవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నా సన్నిధిలో నువ్వు నడుస్తే అప్పుడు నా దూత నీకు తోడుగా వస్తుంది. నువ్వు వెళ్ళిన కార్యాలన్నీ కూడా సఫలమవుతాయి. మన కార్యాలన్నీ సఫలం అవ్వాలని ఉంటుంది. సఫలం అవ్వాలి అంటే దేవుని సన్నిధిలో మనము ఏం చేయాలి? నడవాలి. అందుకే వాళ్ళు ఏలియా కానీ అబ్రహాం కానీ అప్పుడు చెప్తున్నారు, నేను ఎవరిని సన్నిధిలో జీవించుచున్నాను. అప్పటి నుంచి అబ్రహాము ఆ సీక్రెట్ అర్థమైందనమాట. నేను దేవుని సన్నిధిలో నడవాలి. నేను జనరల్గా వీళ్ళు ఆలోచిస్తున్నట్టుగా కాదు. ఆ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవుతాయని ఆలోచిస్తున్నట్టు కాదు. నేను దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్నప్పుడు యెహోవా దూత కార్యమును సఫలం చేస్తుంది. మీ జీవితాల్లో కూడా అంతే. ఎలా జరుగుతాయి అనుకుంటాను చాలాసార్లు, ఎలాగ అవుతుంది అనుకుంటుంటాము. కానీ దేవుని దూతలు ఏం చేస్తాయంటే వాటన్నిటిని కూడా మన జీవితాల్లోకి సమకూరుస్తాయి. హల్లెలూయా. నీకు మేలుకరంగా వాటిని జరిగిస్తాయి. ఆమేన్. హల్లెలూయా. కనుక అబ్రహాము అక్కడి నుంచి 17వ అధ్యాయం నుంచి అబ్రహాము జీవించే విధానం మారింది. కనుక మనం జీవించే విధానం మారాలి. మారకపోతే మామూలుగానే ఉంటాము. ఆదివారం ఏంటి? క్రిస్టియన్స్. సోమవారం నుంచి ఏంటి? వాళ్ళకి మనకి ఏమి తేడా ఉండదు. వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముతున్నారు, మనం యేసుక్రీస్తుని నమ్ముతున్నాం, వాళ్ళు ఎవరో నమ్ముతున్నాం, అంతే. సూపర్ న్యాచురల్గా మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేయాలి అంటే, నీ ఊహించిన వాటికంటే గొప్ప వాటిని దేవుడు నీకు చేయాలి అంటే ఆయన సన్నిధిలో నువ్వు నడవాలి. ఐఎమ్ ఆల్ మైటీ గాడ్. నేను సర్వశక్తి కలిగిన దేవుడను. నువ్వు సేవిస్తున్నటువంటి దేవుడు, నువ్వు నమ్మినటువంటి దేవుడు ఈజ్ ఆల్ మైటీ గాడ్. అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఐఎమ్ ఎల్ షడాయ్. నాకు అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక మాటను చూపిస్తాను చూడండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనం. ఎలీషా, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేను ఏమీ తీసుకున్నానని చెప్పాను. నయమాను భయంకరమైనటువంటి కుష్టి వ్యాధిగ్రస్తుడని మనకు తెలుసు. అతడు సిరియా సైన్యాధిపతి. అతడు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చిన తర్వాత ఏలియా నువ్వు వెళ్ళి యొర్దాను నదిలోనికి వెళ్ళి 7 మార్లు మొలగమని చెప్పిన తర్వాత ముందు చిరాకు పడతాడు నయమాను. చిరాకు పడిన తర్వాత ఆ పనివాడు చెప్పిన తర్వాత, దాసుడు చెప్పిన తర్వాత అర్థమవుతుంది ఏంటంటే, అవును కదా, ఏది చెప్పినా మనం చేస్తాం, సులువుగా ఉంది. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే యేసుక్రీస్తు మార్గము సులువుగా ఉంటుంది కదా, అందుకని పెద్దగా కష్టం కాదు. యేసు ప్రభు కొండ మీద ఉన్నాడు రండి అంటే మనం ఎంతమంది వెళ్ళిపోతాం చెప్పండి? అమ్మ ఏసీని కలుసుకోవడానికి వెళ్తున్నాను. ఎక్కడికమ్మా? ఏసీని కలుసుకోవడానికి. కొండ మీద ఉన్నాడమ్మా అంటే ఎంతమంది ఎక్కుతారు కొండ? అందరూ ఎక్కుతాం. ఎందుకు? మనకు కష్టం చేస్తే ఏదో దొరుకుతుంది అనుకుంటాం. సులువు కదా అని మనకేమనుకుంటాం? పెద్దగా నమ్మం. చాలామంది కష్టపడితే దొరుకుతుంది అనుకుంటారు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, మెదక్ చర్చ్లో, ఏషియాలోనూ అది పెద్ద చర్చ్. అది
మెదక్ చర్చ్లో ఒక అమ్మాయి ఎలా వెళ్తుందంటే మోకాళ్ళ మీద వెళ్తుంది పాపం. మేమేమో ఫోటోలు తీసుకుంటున్నాం, ఇదేం పెద్ద మంచి చర్చ్ కదా అని, అంటే వెళ్ళాం కదా అని చూపించడానికి ఫోటోలు తీసుకుంటే అమ్మాయి పాపం చూసి అందరూ ఎంతో భక్తురాలు అనుకుంటున్నారు. ఎందుకమ్మా అంత భక్తి? భక్తి మోకాళ్ళ మీద చర్చికి ఎక్కితే దేవుడు ఇచ్చాడు, విశ్వాసం ఉంచితే ఇస్తాడు దేవుడు. ఇప్పుడు మీరు కూడా మోకాళ్ళతో పైకి ఎక్కేశారు అనుకోండి, వెంటనే అమ్మ నా కుమార్తె అందరూ నడిచి వచ్చారు, ఏమో మోకాలెక్కి మోకాలేసి వచ్చింది కనుక వెంటనే కృప ఇచ్చాడు దేవుడు. ప్రభు దీనుడు అయితే ఇస్తాడు కృప. నువ్వు మోకాల మీద ఎక్కినా పక్కన ఎవరు కనుక మనం ఉన్నావు అనుకో, విషయం లేదు. మోకాల మీద వెళ్ళినా దేవుడు మోకాళ్ళ మీద వస్తే కృప ఇవ్వడు, నువ్వు తగ్గించుకుంటే ఇస్తాడు కృప. హల్లెలూయా. అది కూడా చూపిస్తాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ యొర్దానులో మొలగమన్నప్పుడు అతడు తగ్గించుకున్నాడు. ముందు ఒప్పుకోలేదు కానీ తర్వాత తగ్గించుకున్నాడు. తగ్గించుకున్నాక మొత్తం కుష్టంతా కూడా పోయింది. దేవునికి స్తోత్రం కలుగును. గాడ్స్ వేస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. చాలా అద్భుతముగా, అందంగా, మాధుర్యంగా ఉంటాయి. అలా చెప్పింది అలా చేస్తే అద్భుతముగా నయమాను యొక్క కుష్టంతా కూడా ఏమైంది? నయమానేనా? ఏమైంది? కుష్టంతా పోయింది. ఇప్పుడు ఈ నయమాను ఏం చేస్తున్నాడు? బోల్డ్ డబ్బు ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? ఇప్పుడు మనిషిలో ఉన్న కుష్టు పోతే ఇంకెవ్వక తప్పుతాడా? అసలు తన జీవితంలో ఉన్నటువంటి పెద్ద సమస్య అది. ప్రియ దేవుని బిడ్డలారా, అది పోయింది. ఎంత కావాల్సి అంత తీసుకున్నాడు. ప్రవక్త ఎవరో ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఇఫ్ యూ వాంట్ టు నో దే ఆర్ ప్రాఫిట్ ఆఫ్ గాడ్, అవునా కాదో తెలుసుకోవాలనుకుంటే నేను నీ దగ్గర తీసుకొని నాకు అవసరం లేదు డబ్బు అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దట్ ఈస్ ద ట్రూ ప్రాఫిట్ ఆఫ్ గాడ్. నిజమైనటువంటి ప్రవక్త ఏమన్నాడు? ఎంత బ్రతిమాలినా కూడా ఏమన్నాడు? నీ డబ్బులు అసలు నాకు డబ్బులు అవసరం లేదు, నేను ఎవని సన్నిధిని నిలవబడి ఉన్నానో, ఎవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నానో, ఎవని సన్నిధిలో నేను జీవిస్తున్నానో ఆ యెహోవా జీవము తోడు నేనేమి నాకు అవసరం లేదు. ఎందుకు? నేను ఎక్కడున్నాను? దేవుని సన్నిధిలో ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమైన ప్రవక్త ఎన్నడూ కూడా ఈ నెవర్ కాంప్రమైజ్ విత్ ద వరల్డ్లీ థింగ్స్. తను ఇచ్చేటువంటి ఆ డబ్బు కోసం ఏమాత్రం కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు సిరియా దేశస్తుడివి, నువ్వు నా దగ్గరికి వచ్చి నాకు డబ్బు ఇవ్వడం ఎందుకు? అసలు నాకు డబ్బు అవసరం లేదు, నాకు ఎవరున్నారు? నేను దేవుని సన్నిధిలో జీవిస్తున్నాను, అంతే చాలు. ఆమేన్. హల్లెలూయా. ప్రవక్త యొక్క లైఫ్ స్టైల్ ఇలా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, బైబిల్ చదవండి. సో ఎవరు పడితే వాళ్ళు ప్రవక్తలు కాలేరు. ప్రవక్త ఎవరు అంటే బైబిల్ చూస్తే మనకు అర్థమైపోద్ది. సో వీ నీడ్ టు రికగ్నైజ్ ఎవ్రీ స్పిరిట్. ప్రతి ఆత్మను కూడా మనం ఏం చేయాలి? బైబిల్ చెప్తుంది నమ్మక. ప్రతి ఆత్మను, డోంట్ బిలీవ్ ఎవ్రీ స్పిరిట్. ప్రతి ఆత్మను కూడా మీరు ఏం చేయమన్నాడు? పరీక్షించండి. అవి దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. ఎలా పరీక్షించాలి? భూతద్దం పట్టుకొని చూడడం కాదు. వీ నీడ్ టు చెక్ విత్ స్క్రిప్చర్స్. ప్రతిదాన్ని కూడా దేన్ని బట్టి? వాక్యానుసారముగా చూడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక ఏలియా దేవుని సన్నిధిలో ఉంటున్నాడు గనక దేనికి కూడా ఆశపడట్లేదు. కనుక దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఎవరి దగ్గర కూడా రాజీ పడవలసిన అవసరము ఉండదు. రెండవది, మూడవది చూపిస్తానండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 34:27. 2 Chronicles 34:27. నీ మనస్సు మెత్తనిదే ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ మనవిని నేను ఆలకించితిని. ఇది రాజు అయినటువంటి యోషియా గురించి చెప్పబడుతుంది. ఈ రాజు చాలా చిన్న వయసులోనే దేవుడు తన రాజుగా ఉండడానికి అభిషేకించాడు. తన రాజు అయిన తరువాత ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివిపిస్తాడు. చదివిస్తే ఆ చదివించినప్పుడు చూస్తే అమ్మో మనం దేవునికి చాలా విరోధముగా ఉన్నాము, దేవునికి చాలా అవిధేయంగా ఉన్నాము అని తను బాధపడుతూ
ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ప్రవక్త వచ్చి తనతో మాట్లాడతాడు. మాట్లాడిన తరువాత ఆ మాటలను బట్టి నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నువ్వేం చేసావు? నా సన్నిధిని నువ్వు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనక నీ మనవి నేను. ప్రియదేవుని బిడ్డలారా, మనం విన్నప్పుడు కొన్ని ఈ స్థలం మీదకి భయంకరమైన ఉగ్రత రాబోతుంది. ఇశ్రాయేలు దేశం అంతటిని కూడా దేవుడు నాశనం చేయబోతున్నాడు. యూదా ప్రజలందరినీ కూడా దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఎందుకంటే దేవుని ఉగ్రత వారి మీదకి రాబోతుంది, వారు దేవునికి అవిధేయులై ఉన్నారనే మాటలన్నీ విన్న తర్వాత ఈ రాజు ఏం చేశాడట? దేవుని సన్నిధిలో ఏం చేశాడు? తగ్గించుకొని తన వస్త్రములను చింపుకొని ఆయన సన్నిధిని ఏం చేశాడు? కన్నీరు విడిచావు గనక నీ మొర నేను నీ మనవి ఆలకించితిని. ప్రియదేవుని బిడ్డలారా, ఇట్స్ ఎ వండర్ఫుల్ ట్రూత్. మీ జీవితాల్లో ఒకవేళ ఎలాంటి పరిస్థితులు మీరు వింటున్నా, ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయన్న భయం మీ జీవితంలో ఉన్నా, దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు తగ్గించుకొని కన్నీరు విడిచి మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ మనవి ఆలకిస్తాడు. లాస్ట్ వీక్ కూడా చెప్పాను, హిజ్కియా గురించి. దేవుడు ఏమన్నాడు? హిజ్కియా మాట అన్నాడు, దేవా నీ సన్నిధిలో నేను ఎలా నడిచానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని కన్నీరు విడుస్తూ ప్రార్థన చేశాడట. వెంటనే దేవుడు మాట్లాడాడు. మన జీవితంలో దేవుని సన్నిధిలో నడుస్తున్నాననే కాన్ఫిడెన్స్ ఉండాలి. రాజు దేవుని సన్నిధిలో తాను తగ్గించుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆయన సన్నిధిలో తగ్గించుకొని కన్నీరు విడిస్తే దేవుడు మీకోసము ఏదైనా చేస్తాడు. ఆయన ఆమేన్. ఏదైనా చేయగలుగుతాడు. ఇప్పటికీ కూడా గాడ్ ఈజ్ సేమ్. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. నువ్వు కన్నీరు విరవడం ఆయన చూస్తే ఎప్పుడు చాలామంది ఏడుస్తుంటారు. ఎంత కన్నీరో, దేవుడు కన్నీరు చూడట్లేదు ఏంటండి అనుకుంటారు ఎంతమంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఆయన సన్నిధిలో నడుస్తూ నీ కన్నీరు వచ్చిందనుకో, ఆయన చూడలేడు. మీ పిల్లలు కన్నీరు పెడితే మీరు ఏం చేస్తారు? మాట్లాడరండి. మీ పిల్లలు ఎప్పుడైనా కన్నీరు చేస్తే ఏం చేస్తారు? చాలామందికి ఇది అడ్వాంటేజ్గా తీసుకుంటారు పిల్లలు. ఇది బెస్ట్ బాబు, మమ్మీ ముందు ఒక్కసారి 2 బొట్లు రాల్చామంటే పని అయిపోద్ది అనుకుంటారు. మీరు దేవుని ముందు 2 బొట్లు రాలితే పని అయిపోదు. మనం ఏమనుకుంటామంటే అన్నీ కూడా మనలాగే అనుకుంటాము. దేవుడు నువ్వు ఆయన సన్నిధిలో నడుస్తూ కన్నీరు విడిస్తే ఆయన తట్టుకోలేడు. హల్లెలూయా. అందుకే హిజ్కియా అలా కన్నీరు విడవగానే ఆయన తట్టుకోలేకపోయాడు. యెషయాని పిలిచి 15 సంవత్సరాలు ఇంకా అతనికి నేను ఆశిస్తున్నానని చెప్పున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో తగ్గించుగానే చెప్తున్నాడు, నీ దినముల్లో ఎటువంటి కీడు కూడా రాదు. మనం దేవుని సన్నిధిలో నడుస్తూ ఎప్పుడైనా ఒంటరిగా దేవుని సన్నిధిలోని ప్రార్థిస్తూ కన్నీరు కార్చడం మీరు అలవాటు చేసుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు కొన్ని బాధలు, కొన్ని ఇబ్బందులు మన జీవితాల్లోనికి వస్తాయి. మనల్ని గుచ్చిన మాటలు ఉంటాయి, మనకు బాధ కలిగించినవి ఉంటాయి, మనం బాగా కృంగిపోయిన ఉంటాయి. వీటన్నిటిని పక్కన పెట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చి అలా కన్నీరు విడవండి. మీరు ఏది భయపడుతున్నారో, ఎవరు మిమ్మల్ని భయపెడుతున్నారో, ఏది వస్తుందని మీరు అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా నీకు దూరం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఆయన సన్నిధిలో నడుస్తున్నావు కనుక. దేవుని సన్నిధిలో నడిచే వారిని దేవుడు ఎన్నడను కూడా విడిచిపెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉండేవారికి ఒక లక్షణం చెప్తాను చూడండి. దేవుని సన్నిధిలో ఉండాలంటే కీర్తనలు 5:5 డాంబికులు నీ సన్నిధిలో. డాంబికులు అంటే ఎవరు? సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే డబ్బా కొట్టుకునే వాళ్ళు అనండి అందరూ. డబ్బా అందులోంచి వచ్చింది అనుకుంటాను డంబం అనేది. డబ్బాలోంచే డంబం వచ్చింది అనుకోండి. మీకు డాంబికులు అనగానే మీకు డబ్బా అని గుర్తు రావాలి.
అలాగ డబ్బా కొట్టుకునే వాళ్ళు దేవుని సన్నిధిలో నిలవలేరు. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను అది మిమ్మల్ని అలాగ డబ్బా అంటే మీకు గుర్తించడానికి నవ్వించడానికి చెప్పానేమో, కానీ డంబం ఉన్నవాళ్ళు డోంట్ ఎక్స్పెక్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో వారు ఉండలేరు. దేవుని సన్నిధిలో ఉండాలంటే మనలో ఏ విధమైనటువంటి డంబము ఉండకూడదు. ఎప్పుడైతే ఆ డంబం అనేది మన జీవితంలో నుంచి పోతుందో రెండు రకాలుగా అవుతుంది. మనం తీసేసుకోవచ్చు, లేకపోతే దేవుడికి పర్మిషన్ ఇస్తే దేవుడు కూడా తీస్తాడు. నీ పరువు అంతా తీసేస్తాడు. ఏటి ప్రభా ఇదంతా అనుకున్నప్పుడు మొత్తం నాకు సిగ్గని అంటారు చూసారా, సిగ్గే డంబం. మీరు ఏదో అనుకుంటారు. మీరు ఏంటి సిగ్గు ఏమనుకుంటారు? ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనము ఆ డంబం అనేది మనలోంచి పోయినప్పుడు దేవుడు మనల్ని వాడుకోగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. నేను డ్రెస్ బాగాలేదు అందుకే చర్చికి వెళ్ళను. ఏంటి డ్రెస్ బాగోకపోతే చర్చికి సంబంధం ఏంటి? ఉంటారు ఇలాంటి వాళ్ళు, స్పెషలిస్టులు. వాళ్ళకి ఇప్పుడు ఏంటి, దేనికి అది? ఇవన్నీ కనబడవు, కానీ ఇవన్నీ అవే మంచిగా బ్రాండ్ ఇంకేమైనా ఉంటే నాకు తెలియదు. ఇవన్నీ కూడా డంబం. డాంబికులు ఎక్కడ ఉండలేరు? కీర్తనకాడు అంటున్నాడు, కీర్తనలు చదువుతుంటారు కదా, కీర్తనలో కూడా బోల్డ్ మెసేజ్ ఉంటుంది. డాంబికులు నీ సన్నిధిలో నిలవేరు. ఆయన సన్నిధి లేకపోతే మనం ఏంటి? బొకోరో, జనరల్ భోగి. మీకు అదే గుర్తుంచుకోండి. జనరల్ భోగి అంత ఇంకేం ఉండదు, అక్కడే ఉమ్మేసేస్తారు. నేను చూశాను కనుక. ఎందుకంటే ఇక్కడ నుంచి నేను జార్స్ కూడా వెళ్ళి అక్కడ నుంచి రమేష్ గారు, సురేష్ గారు వీళ్ళందరూ అక్కడ ఉండేవారు రాయగర్లో. అక్కడికి వెళ్ళేవాడిని అనమాట. ఇక్కడ నుంచి రిజర్వేషన్ దొరికేది కాదు, అక్కడ నుంచి రాయగఢ్ నుంచి దొరికేది అనమాట. రాయగఢ్ వరకు ఆ జనరల్ భోగిలో వెళ్ళిపోయేవాళ్ళం. 2 hours కదా అని. ఆ 2 hours ఉండేది నరకం. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మనము ప్రత్యేకమైన వారంగా జీవించాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. ఇంకొక 2 వచనాలు చూపించి నేను ముగించేస్తాను. జకర్యా 3:7. చాలు. దేవుడు అంటున్నాడు, నా సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నీకు. అది ఎవరి గురించి చెప్పబడిందంటే ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ. ప్రధాన యాజకుడైన యెహోషువతో అక్కడ సందర్భం ఉంటుంది, అక్కడ జరుగుతుంది. నీవు నా యొక్క మార్గంలో నడుస్తూ నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనుని ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడు వగుదువు, మరియు ఇక్కడ నిలవబడిన వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యముని నీకు ఇస్తాను. మీకు తెలుసా దేవుని సన్నిధిలో నిలవడం అనేది భాగ్యం అని? మనం ఏం భాగ్యం అనుకుంటాం? ఏమేవో అనుకుంటాం. నా సన్నిధిని నిలిచే భాగ్యము నేను నీకు ఇస్తాను. ఎప్పుడు ఇస్తాను అంటే, నా మార్గంలో నువ్వు నడవాలి, నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా నీవు గాయకుంటే నా మందిరం మీద నువ్వు అధికారం అవుతావు, నా సన్నిధిలో నిలిచే భాగ్యం నేను నీకు ఇస్తాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మార్గంలో మనం నడిస్తే వీ కెన్ క్యారీ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుడే ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం ఇస్తాడు. పాత నిబంధనలో ఒక స్థలములో దేవుని యొక్క మందిరం ఉండేది, కానీ కొత్త నిబంధనలో మనం ఎక్కడికి వెళ్తున్నా కూడా దేవుని సన్నిధిని మనం కలిగి ఉండొచ్చు. ఇలాగ కొద్దిమంది మాత్రమే కలిగి ఉండేవారు. ఏలియా, ఎలీషా, అబ్రహాము, వారు ఎక్కడికి వెళ్తున్నా, మోషే ఎక్కడికి వెళ్తున్నా కూడా దేవుని సన్నిధి వారితో కూడా ఉండేది. మనం అందుకే ఏం రాసుకుంటామంటే, మన కారు మీద కానీ మనం ఎక్కడికైనా ఏం రాసుకుంటాం, నా సన్నిధి
ఎవరికి చెప్పారు దేవుడు అది? మనం రాసేసుకొని మనం ఏం చేస్తాం? దేవుని సన్నిధి నీకు రావాలి అంటే అక్కడ చెప్తున్నాడు, డాంబికులు ఆయన సన్నిధిలో నిలవలేరు. నా మార్గములో నువ్వు నడిస్తే, అప్పుడు నేను చెప్పిన దాన్ని నువ్వు గైకొంటే, అప్పుడు నా సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నేను నీకు ఇస్తాను. దెన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ మేక్స్ ఎవ్రీథింగ్ పాసిబుల్. ఆ సన్నిధే గొప్ప కార్యాలు మీ జీవితాల్లో చేస్తుంది. చివరి వచనాన్ని నేను చెప్తున్నాను, ఇంకా మధ్య మధ్యలో చాలా ఉన్నాయి కానీ సమయం అయిపోయింది కనుక. సంఖ్యాకాండము నంబర్స్ 6:25-26 రెండు వచనాలు కూడా చదువు. సంఖ్యాకాండము, ఇంగ్లీష్లో నంబర్స్ అని ఉంటుంది, 6వ అధ్యాయము 25-26 వచనం. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆ పై వచనం కూడా చదవండి, 24వ వచనం కూడా. చూడండి, దేవుడు ఈ లేవి గోత్రముల వారికి చెప్తున్నాడు, మీరు ఈ ఇశ్రాయేల్ గురించి మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు ఏమైనా ప్రార్థన చేయాలి, వారికి ఏమి కావాలని మీరు ప్రార్థన చేయాలంటే, దేవుని సన్నిధి వారి మీద ఉదయించును గాక అని మీరు ప్రార్థించాలి. ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని సన్నిధి వారికి దీవెన. వారు అనుకున్నట్లుగా మన లిస్ట్ ఉంటుంది, ఆ లిస్టులో కాదు. ఏం చేయాలట? యెహోవా సన్నిధి, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. దేవుని సన్నిధి, ప్రియ దేవుని బిడ్డలారా, మనకు సమాధానము కలుగు చేస్తుంది. వాట్ ఎవర్ మే బీ యువర్ ప్రాబ్లమ్స్, నీ జీవితంలో ఉన్న సమస్యలు ఏవైనా అవ్వచ్చు, అవసరతలు ఏవైనా అవ్వచ్చు, క్రిటికల్ కండిషన్స్ ఏవైనా అవ్వచ్చు, దేవుని సన్నిధి నీకు సమాధానము కలుగు చేస్తుంది. దేవుని సన్నిధి నీ మీద ప్రకాశించినప్పుడు దేవుని కనికరము నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ప్రార్థించేటప్పుడు కూడా ఇతరుల మీద మనము ఏమైనా ప్రార్థన చేయాలో చెప్తున్నాడు. ఆయన సన్నిధి కాంతి వారి మీద ఉదయించాలి, దేవుని సన్నిధి వారి మీద ఉండాలి, దేవుని సన్నిధి వారి మీద ప్రకాశించాలి. ఇన్ ద సేమ్ వే మన గురించి మనం ప్రార్థించేటప్పుడు, లార్డ్ నీ సన్నిధి నా మీద ప్రకాశింపచేయి ప్రభా, నీ సన్నిధిలో నేను నడిచే కృప నాకు దయచేయి ప్రభా, నీ సన్నిధిలో దేవా జీవించే కృప నాకు దయచేయి. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిని మనము ఆనర్ చేస్తామో, దేవుని సన్నిధిని ఎప్పుడైతే కోరుకుంటుంటామో, మన ఇతరుల కోసం మన కోసం కూడా దేవుని సన్నిధి కోసం ప్రార్థన చేస్తామో, ఆయన సన్నిధి మన మీద ఉదయిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఆ సన్నిధి మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తుంది. పీపుల్ విల్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ వేర్ ఎవర్ యూ గో. మీరు వెళ్ళిన చోట దేవుని సన్నిధి ప్రజలు అనుభవించగలుగుతారు. దేవుని సన్నిధి మీతో కూడా ఉన్నప్పుడు, మీరు ఎక్కడ ఉన్నప్పుడు కూడా అక్కడ ప్రజలకు సంతోషం కలగడం ప్రారంభిస్తుంది, ప్రజలకు ఆనందం కలగడం ప్రారంభిస్తుంది, ప్రజలకు విడుదల కలగడం ప్రారంభిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రజలు ఆటోమేటిక్గా స్వస్థత పొందుతారు, ప్రజలు ఆటోమేటిక్గా ఏమవుతారు? నువ్వు చెప్పిన మాట వారి జీవితం నెరవేర్చబడ్డం చూస్తారు. ఏలియా అంటున్నాడు, ఎవని సన్నిధిలో నేను నిలవబడ్డానో ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారముగా కాకుండా ఇక వర్షము కానీ మంచు కానీ ఈ సంవత్సరంలో పడదు. ఆ కాన్ఫిడెన్స్, అబ్రహాము యొక్క కాన్ఫిడెన్స్ చూడండి. వారు ఎంత ధైర్యంగా చెప్తున్నారు. నువ్వు వెళ్ళిన పని ఏదో దేశంలోనికి వెళ్తున్నాడు, మనకి ఈ దేశంలోనే సంబంధాలు దొరకట్లేదు, ఎక్కడో వేరే దేశంలోకి వెళ్తున్నాడు. ఆ దేశంలోకి ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళు, యెహోవా దూత, ఎవరి సన్నిధిని నేను జీవించుచున్నానో ఆ యెహోవా దూత నీకు తోడుగా ఉండి నువ్వు వెళ్ళినటువంటి కార్యమును సఫలం చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. కనుక చివరిలో మాట చెప్పాను, నువ్వు ఎప్పుడైతే నా మార్గంలో నడుస్తావో, ఎప్పుడైతే నా ఆజ్ఞలు గైకుంటావో, నా సన్నిధిని నిలిచే భాగ్యం నేను నీకు ఇస్తాను. అది భాగ్యం, అది దేవునికి స్తోత్రం కలుగును గాక.
లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు, నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు, రాజాది రాజు అని ప్రభువుల ప్రభువని నిన్ను వేణోళ్ళ ప్రకటించేదా. రాజాది రాజు అని ప్రభువుల ప్రభువని నిన్ను వేణోళ్ళ ప్రకటించేదా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడచుటే నా భాగ్యము. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడచుటే నా భాగ్యము. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివి. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివి. ఇది భాగ్యము, ఇది భాగ్యము, ఇది నా భాగ్యము. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత. శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత. జీవ కిరీటము నీ పొందుటకి నన్ను చేరదీసితివి. జీవ కిరీటము నీ పొందుటకి నన్ను చేరదీసితివి. ఇది ధన్యత, ఇది ధన్యత, ఇది నా ధన్యత. తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. తేజరిల్లుము నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. తేజోవాసుల స్వాస్యము నేను అనుభవించుటి నా దర్శనము. తేజోవాసుల స్వాస్యము నేను అనుభవించుటి నా దర్శనము. తేజోమయమైన శాలెము నగరులో తేజోమయమైన శాలెము నగరులో నిన్ను చూచి ధరింతునే.
దర్శనము ఇది దర్శనము ఇది దర్శనము నిమ్ము తేజరిల్లుము నన్ను తేజపరచిన నా యేసయ్యా నిమ్ము తేజరిల్లుము నన్ను తేజపరచిన నా యేసయ్యా నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేణోళ్ళ ప్రకటించెదా రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేణోళ్ళ ప్రకటించెదా నిన్ను తేజరిల్లుము అని నన్ను తేజపరచిన నా యేసయ్యా తేజరిల్లుము అని నన్ను తేజపరచిన నా యేసయ్యా దేవుని సన్నిధి మనందరి జీవితాల్లోనూ కూడా గొప్ప కార్యములు చేయగలదని మరొకసారి దేవుని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుండగా అబ్రహాంతో దేవుడు చెప్పినట్లుగా, అబ్రహాము నేను సర్వశక్తి గల దేవుడను, ఐఎమ్ ఆల్ మైటీ గాడ్, నేను ఏదైనా చేయగలను నీ జీవితంలో. అందరూ జీవిస్తున్నట్లుగా నువ్వు జీవించొద్దు, అందరూ అనుకున్నట్లుగా నువ్వు అనుకోవద్దు. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయ్యుండుము. అదను నుంచి అబ్రహాము దేవుని సన్నిధిలో నడవడం ప్రారంభించాడు. దేవుని సన్నిధిలో నడిస్తే యెహోవా దూత నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా, దేవానికి స్తోత్రం తండ్రి. నీ సన్నిధిలో నడిచే భాగ్యము మాకు దయచే ప్రభువా. నీ సన్నిధిలో నడిచే భాగ్యం మాకు దయచే, నీ సన్నిధిలో నిలిచే భాగ్యం మాకు దయచే ప్రభువా. నీ వాక్యం విన్న వారందరి హృదయాల్లో కూడా పరిశుద్ధాత్మిక కార్యము జరిగి ప్రభువా నీ సన్నిధిలో వారు నడవాలని ప్రార్థిస్తున్నాను, నీ సన్నిధిలో వారు నిలవాలని ప్రార్థిస్తున్నాను. ఏలియా చెప్పినట్లుగా ఎవని సన్నిధిలో నేను నిలిచి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము. థ్యాంక్ యూ లార్డ్. మేము చెప్పిన ఆ మాటలు ఇతరుల జీవితాల్లో నెరవేరునట్లుగా దేవా నీ సన్నిధిలో నిలిచే భాగ్యము ప్రతి బిడ్డకి దయచేయమని, ఈ మాటలందరి జీవితాల్లో ఫలింపు చేయమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.